బికాస్ ఇవాళ శుక్రవారం కాబట్టి కొంచెం ఎర్లీ మార్నింగ్ లేసాను. పూజా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను అంతా క్లీన్ అని 2 రోజులు అలసిపోయి ఫుల్గా టైర్డ్ అయిపోయినట్టుంది. సరే అని తొందరగా లేచి పాలు కాసి ముందు డ్రాప్ టీ తాగాలి, అప్పుడు స్నానానికి కట్టాను. స్నానం చేసి వచ్చాక గడపకి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే మోహన ఉంటే మోహన చేసేది హెల్ప్, నాకు ఇంకా మోహన లేక కొంచెం కొంచెం పనులన్నీ బ్రేక్ అవుతూ ఉంటున్నాయి. ఎందుకంటే కొంచెంలో కొంచెం ఏదో నేను పూజ చేసుకుంటే తను కొంచెం దేవుడి కట్ట సామాన్లు తోడటం లేదా గడపకు ముగ్గు పెట్టడం అలాంటి కొంచెం తోరణాలు కట్టడం అలాంటివి జరిగాయి. అన్నీ మనమే చేసుకోవాల్సి వస్తుంది. పుత్రరత్నం అయితే ఇంకేంది ఇలాంటివి ఏదైనా బయటికి వెళ్ళి తీసుకురావడమే తప్ప ఇలాంటివన్నీ చేయడం హెల్ప్ ఇంకా మనమే చేసుకున్నాం. ఎందుకంటే నాకు ఎందుకో కొంచెం శుక్రవారం అంటే ఇల్లు ప్రశాంతంగా నీట్గా ఉన్న రోజు నాకు కొంచెం ఆ రోజు స్పెషల్ కాకపోయినా సరే స్పెషల్గా చేసుకోవాలన్నంత ఫీలింగ్ ఉంటుంది. చాలా పీస్ఫుల్గా 2 రోజుల నుంచి ఇల్లు గట్రా నీట్గా చేసుకున్నాం కాబట్టి మనసు కూడా ప్రశాంతంగా ఉండి అన్నీ కూడా శుభ్రంగా బొట్లు పెట్టుకోవడం, కొంచెం సాంబ్రాణి పొగలు ఇవన్నీ వేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకైతే నేను ముగ్గులు పెట్టేసుకొని గడపకి కొంచెం అక్షింతలు ఎత్తి అటు ఇటు ఓ పువ్వు వేసుకొని మళ్ళీ గడప పూజ అయితే చేసుకుంటూ ఉంటాను. ఇది వారం చేస్తాను. కుదిరిన ఒక రోజు ఏదో డేట్లో అలా ఏదైనా మిస్ అయితే ఇంకా అలాగని ఏమో కంటిన్యూషన్ మాత్రం నాకు ఇంకా ఫస్ట్ నుంచి అలా అలవాటు ఏదైనా సరే చేయడం. ఇంక ఈ పని అయ్యాక ఇంకా పూజ అంటే మెయిన్ ఇంకా శుక్రవారం కాబట్టి టిఫిన్ సెక్షన్ గట్రా తర్వాతే ఉంటుంది కాబట్టి ముందు పూజా కార్యక్రమం అయిపోతే తర్వాత పూల పనులు చేసుకోవచ్చు అని అనుకుంటా. ఎందుకంటే వంట సెక్షన్ కూడా తర్వాత అవుతుంది కాబట్టి అంత ఇబ్బంది అనిపించదు. ఇంక ఈ పని అయ్యాక నేను మామిడి తోరణాలు కూడా పెట్టేసుకుని ఇంకా నా పూజా కార్యక్రమం అయితే నేను ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే అప్పటికే సోమవారం నాకు కొంచెం పువ్వులు అంటే పువ్వులు కొట్టడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ప్రశాంతంగా పొద్దున్నే మొక్కలను పలకరించడం అవన్నీ నామం చెప్పుకుంటూ ఆ పువ్వులు కొట్టడం నాకు చాలా ఇష్టం అనమాట. కాకపోతే ఏంటంటే ఇంక సోమవారం ఆయన ఉంటారు కాబట్టి ఆయన కోసేస్తారు. సరే ఇవాళ కొంచెం తడిపిండి ఉంది కదా అని ఏం చేత అమ్మవారికి పరమాన్నం అంటే చాలా ఇష్టం. అంటే ఇంకా పాలతో చేసింది ఏ పదార్థం అయినా అమ్మవారికి చాలా చాలా ఇష్టం. ఇంక మామూలుగా పాలలో బియ్యం వేసేదాన్ని కానీ ఇదైనా పాలదే కానీ ఇంక పాల తాలికలు అయితే వేసాను. నాకు ఇంకా కొంచెం ఈజీగా ఎందుకో మరి నాకు అలా ఫాస్ట్గా అవుతుందో అనిపిస్తుంది. సేమే నాకు ఇష్టపడను కానీ పాల తాలికలు అంటే బాగా ఇష్టం అనమాట. అలా చక్కగా ఫాస్ట్గా ఇంకా చేయడం మనకిష్టం. ఇందులో ఏంటంటే కొంతమంది పంచదార వేసుకుంటారు, బెల్లం వేసుకుంటారు. కానీ నేను పంచదార అంటే ఏముందిలే పిల్లలకి కొంచెం మెయిన్ పాలు కాల్షియం, బెల్లం ఐరన్, బియ్యం పిండి ప్రోటీను ఇలాగా ఆ 3 రకాలు చేయటం వల్ల పిల్లలకు కూడా ఆరోగ్యపరంగా మంచిది, మనకి మంచిది అని. మా వాటర్కి ఏదైనా బెల్లం డైరెక్ట్ వేస్తే పాలు ఇరిగిపోతాయి అనమాట. అందు గురించి ఏంటంటే ముందు పాలన్నా పరమాన్నం అన్నా చల్లగా ఉండాలి, లేదా పానకం అన్నా చల్లగా ఉండాలి. నేనైతే పానకాన్ని చల్లగా పెట్టుకొచ్చి కలిపేసి అలా చేస్తేనే ఉంటుంది. లేదంటే వెంటనే ఇరిగిపోతాయి అనమాట. అంటే పప్పులో సోడా వేస్తారు, కాకపోతే పప్పులో సోడా వేసేటప్పుడు ఎంతో కొంత టేస్ట్ మారిపోద్ది అనమాట. ఇంకా నేను అందుకని ఇదే చల్లారి పెట్టుకుంటే సుఖం కదా అని మెయిన్ పానకం చల్లారబెట్టడానికే చూస్తాను. చక్కగా బౌలింగ్ చేసుకుని అమ్మవారికి నివేదించడం చాలా హ్యాపీ అనిపించింది. ఇవాళ చాలా చాలా గురువు అనుగ్రహం దొరికేసింది అనిపించింది. మామిడి పండు ఎల్లో కలరు, అరటిపళ్ళు ఎల్లో కలరు, అమ్మవారి అనుగ్రహం ఎల్లో కలరు, బెల్లం అసలు చాలా హ్యాపీ అనిపించింది. సూపర్ అంటే సూపర్. చాలా ప్రశాంతంగా అమ్మకి అంటే నాకు మనసు ప్రశాంతంగా ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ చేసుకోవాలి, అమ్మతో ఎక్కువ మాట్లాడాలి ఎన్ని అనుకుంటా. ఇంకా సరే పప్పు ఏం వంట చేయడానికి ఏమనుకుంటే పెసరపప్పు తెమ్మంటే వర్షం వస్తుంది వెళ్ళమన్నారు. సరే మొన్నే అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి పెసలు వచ్చినాం. సరే కొత్తగా ట్రై చేద్దామని కొద్దిగా పెసలు ఒక గ్లాసు పెసలు ఏపి మిల్లు వేద్దామని కొంచెం ఏపి చల్లారి పెట్టాక నేను వెళ్ళి మిల్లు వేసుకున్నాను. చూసాను ఎలా వస్తుందో టెస్టింగ్ చేసి అవుతుందా లేదా కొంచెం అడ్జస్ట్ చేయాలని చూసుకుని మొత్తం అయితే అడ్జస్ట్ చేసుకుని పప్పు అయితే ఆడేసుకున్నాను. బాగా అప్పటికప్పుడు ఏగినాయి కదా, బాగా పొట్టు కూడా బాగా ఊడిందనమాట. మీరు అనుకోవచ్చు అంటే బయట పెసరపప్పు కూడా బాగుంటుంది, ఇంకా అదేమో ఇంకా డైరెక్ట్ పచ్చిపప్పు మీద తీసేస్తాం వాళ్ళు ఎందుకో కొంచెం టేస్ట్. కానీ ఇది చూడటానికి ఎప్పుడైనా చూడండి, చూడటానికి బాగోదు కానీ టేస్ట్ చాలా బాగుంది. ఎప్పుడైనా చూడండి, కంటికి నచ్చేది పొట్టకి నచ్చదు, పొట్టకి నచ్చేది కంటికి నచ్చదు అనమాట. అలాగా టేస్ట్ అయితే సూపర్ ఉంది. కాకపోతే ఏంటంటే బయట ఉన్నంత కలర్ లేదు కానీ ఆరోగ్యానికి ఉంది. ఆ పప్పు యాగటం వల్ల ఎందుకో చాలా టేస్ట్ అనిపించింది నాకైతే. నేను ఫుల్ ఎంజాయ్ చేశాను ఇవాళ పప్పుచారు సూపర్ అంటే సూపర్ అనమాట. తాలింపు అయితే వేసుకుని ఇవాళ లంచ్ అయితే అన్ని రకాల ఈరోజు అయితే ఇదే వీడియో అనమాట. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.